అందరికీ నమస్తే. ప్రభుత్వాలు కొన్ని విషయాలను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంటది. అది జనాలకు సంబంధించిన ఇష్యూ. అసలు కొత్త గవర్నమెంట్ వచ్చి 8 నెలలయింది. ఇప్పటికీ హోంమంత్రి లేడు. ఏమనంటే ఏ శాఖ ఖాళీగా లేదు, అన్నిటికి నేనే అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అన్నిటికి నేనే అనేది అది దేనికి నిదర్శనం అనేది మీరు అర్థం చేసుకోవాలి. సరే అన్నిటికి ఆయన ఉండొచ్చు గాక. కానీ తెలంగాణలో జరుగుతున్న మర్డర్‌లు, మానభంగాలు అసలు దీన్ని ఎవరు అడ్రెస్ చేయాలి? ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత జరిగిన క్రైమ్ చాలా ఉంది. అంతకన్నా ముందు మనం జూన్‌లో చూసినాం. ఒక్క జూన్‌లోనే 26 మర్డర్‌లు జరిగినాయి. 26 మర్డర్‌లు రాష్ట్రంలో. దానిలో హైదరాబాద్‌లో సగం జరిగినాయి. దీని మీద అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు గారు క్వశ్చన్లు లేవనెత్తిండ్రు. వేస్తే ఏం లేదు, శాంతి భద్రతలంతా కంట్రోల్‌లో ఉన్నాయి, ఇక్కడేమి ఇబ్బంది లేదు, మంచి అంతా కంట్రోల్ ఉందని చెప్పింది గవర్నమెంట్. అసెంబ్లీ నడుస్తుండగానే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకుంటున్న టైంలోనే హైదరాబాదులో 2 మానభంగాలు బయటపడ్డాయి. ఒకటి వనస్థలిపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం జరిగిందట. అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, విచారణ నడుస్తుంది. ఇంకొక కేసు ఏమో హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో జరిగిందట. దారుణం ఇది. నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్ నిర్మల్ నుంచి ప్రకాశం డిస్టిక్ వయా హైదరాబాద్ నుంచి వెళ్తున్న ట్రావెల్ బస్సు, ఇందులో ప్రయాణికులు ఉన్నారంట, దానిలో రేపంట. అదేందో అర్థం కాలేదు. ప్రయాణికులు 100 నెంబర్కి ఫోన్ చేస్తే ఆ తార్నాక సమీపంలో పట్టుకొని ఆ ఓయూపీ పోలీస్ స్టేషన్లో కేసు అయిందట. ఇది శాంతి భద్రత కంట్రోల్ ఉండమంటే ఏంది? నిన్న కాదు మొన్న 3 మర్డర్లు ఒకే రోజు. 3 మర్డర్లు ఆదివారం రోజు. బేగంపేటలో ఒకటి, కాచిగూడలో ఒకటి, అక్కడొకటి, ఇక్కడొకటి. మొన్న చూస్తే మా మలక్పేట్ల ఒక అమ్మాయి పైన, కళ్ళు లేని ఒక అమ్మాయి పైన, 8 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. దాన్ని బయటికి రాకుండా ప్రభుత్వం ఏదో మూసేసే ప్రయత్నం చేసింది. నిజం నిప్పు లాంటిది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. నేను ఆ విషయంలో సిగ్నల్ టీవీ వేదికగా 2-3 సార్లు నేను ఆ విషయాన్ని లేవనెత్తిన. నేను మలక్పేట హాస్టల్ కూడా పోయిస్తే అక్కడ సిచ్యువేషన్ అంతా వివరించిన ఎట్లా ఉంది అని. ప్రభుత్వం తొక్కిపడేసింది, ఉండొచ్చు కాక అధికారం ఉందని. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తిన్నా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కళ్ళకు కనిపిస్తలేదా? పేపర్లు రోజు పొద్దుగా లేచి మీ డబ్బా కొట్టే పేపర్లో కూడా రాస్తున్నారు కదా వార్తలు. ఇట్లాంటి క్రైమ్ వార్తలు డబ్బా కొట్టే పేపర్లు కూడా వస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఓ పక్క. అవేమీ పట్టించుకోకుండా ఆల్ ఈజ్ గుడ్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ గుడ్ అనుకుంటూ పోతే అది ప్రజలకు తీవ్ర నష్టం. ఆల్ ఈజ్ వెల్ కాదు, ఆల్ ఈజ్ గుడ్ కాదు, రెండు లేవు. ఇప్పుడు చాలా సిచ్యువేషన్ దారుణంగా ఉంది. హైదరాబాదులో సామూహిక అత్యాచారం అంటే ఏమనుకోవాలి, ఏమని అర్థం చేసుకోవాలి? శాంతి భద్రత కంట్రోల్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నా? అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైందో అర్థమైతలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ డేగకల్లా పోలీస్ డిపార్ట్మెంట్ మన తెలంగాణది. ఏదైనా ఇష్యూ జరిగితే గంట సేపట్లో ఛేదించిన చరిత్ర ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వదిలేసినారు. పోలీస్ అనేది నాయకుల కోసమని మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నారు. ఓన్లీ నాయకులకు మాత్రమే, రాజకీయ నాయకులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్, జనాలకు కాదు. 10 దాటితే కొడుతున్నారు కదా రోడ్ల మీద. మొన్న ఒక మంత్రి తన మనవరాలకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని రోడ్డు మీదకి వస్తే ఒక మహిళా మంత్రి, వీళ్ళు ఐస్ క్రీమ్ కొంటుండగానే వచ్చి ఐస్ క్రీమ్ డబ్బా అయినా కొట్టారు పోలీసులు, ఆ తోపుడు బండి ఆయనను. ఆ సిచ్యువేషన్ హైదరాబాద్లో. ఎన్ని గంటలకు ఇది? 9:30, 10 గంటలకంట. పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికంటే లీడర్లకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిపోయింది, జనాలకు కాదు. క్రైమ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో లేరు. ఎంతసేపటికి లీడర్ల మెప్పు పొందే ప్రయత్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అనవసరంగా మీ పరవే గంగల కలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంటే మసక పారిపోతుంది అట్లయితే. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? నిఘా లేదా? హోటళ్ళలో ఏం జరుగుతుంది? నిఘా లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి? వనస్థలిపురంలో హోటల్లో సామూహిక అత్యాచారం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన నిఘా లేదా? ఇక్కడ బస్సులనేమో నిర్మల్ నుంచి హైదరాబాద్ దాకా ఎన్ని కిలోమీటర్లు పక్కన ఉంది? 2 కిలోమీటర్లు ఉందా? 100 కిలోమీటర్ల పైన ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి. ఆ బస్సులో అత్యాచారం. తార్నాక దగ్గరకు వచ్చిన తర్వాత 100కు ఎక్కడనో ఫోన్ చేస్తే, వాళ్ళు సికింద్రాబాద్ అవుతారు కాదు, అక్కడ ఎక్కడనో 100కు ఫోన్ చేస్తే తార్నాకలో టచ్ అయ్యారట వీళ్ళు. మరి ఏం చేస్తున్నారు? లీడర్లకు అడవులకు మెత్తుకుంటున్నారా? ఏమవుతుంది పోలీస్ డిపార్ట్మెంటు? హోమ్ మినిస్టర్ ఎందుకు పెట్టరు? హోమ్ మినిస్టర్ ఎందుకు లేడు? అన్ని శాఖలు మీ దగ్గర ఉంటే మీరు అంత సమర్థవంతులు కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని విద్యాశాఖ, హోమ్ డిపార్ట్మెంటు అన్నీ నిర్వహించేంత సామర్థ్యత మీకు లేదు. ఎందుకు లేదంటే మీరు ఇంతకుముందు మంత్రిగా పనిచేయలేదు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటేనన్నా కొంత మేనేజ్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మేనేజ్ చేయలేరు.
2-3 శాఖలు ఉంటే ఒక శాఖలో ఏం జరుగుతుందో ఇంకో శాఖలో ఏం జరుగుతుందో అర్థం కాదు వాళ్ళకి. ఇవ్వండి ఎవరికొకరికి హోంశాఖ. ఎందుకు భయం ఎందుకు? హోంశాఖ ఎవరికైనా ఇస్తే ఏమైనా అవుతుందా? ఉన్న వాళ్ళలో ఇవ్వండి. లేకపోతే కొత్తగా వచ్చే కొత్తగా ఇంకొక 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి వాళ్ళని తీసుకొని ఇవ్వండి. అసలు సమీక్ష చేయండి. అసలు రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ మీద ఎందుకు సమీక్ష లేదు? అసలు సబ్ కమిటీలు అంటారు, ఏమేమో అంటారు. ఒక సబ్ కమిటీ వేసి ఏమైతుందో కనుక్కోండి. కనీసం వాళ్ళన్నా పర్స్యూ చేస్తారు మీరు బిజీగా ఉంటే వేరే పనులలో. ఇంకా హైదరాబాద్లో కూడా ఇట్లాంటి మానభంగాలు జరిగితే ఇంకేమనాలి? ఇది ఒక అలవాటైపోయింది ప్రభుత్వానికి. ఏంటంటే ఏది మాకు సంబంధం లేదు, మొత్తం అధికారులు ఫెయిల్యూర్. కరెంటు పోతే లైన్మెన్ ఫెయిల్యూర్, కరెంటు పోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్, రైతు రుణమాఫీ రీచ్ కాకపోతే బ్యాంకులు ఫెయిల్యూర్, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్, స్కూల్ ఏదో జరిగితే వాళ్ళు ఫెయిల్యూర్, స్కూల్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్. ఇది మనం ఏమైనా రాష్ట్రపతి పాలన ఉన్నామా? ప్రభుత్వం కదా. ఓట్లు వేసింది ఎవరికి? జనం. అధికారులకు వేసినారా ఓట్లు? అధికారులకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు వేసినారా ఓట్లు? మీకు కాదా ఓట్లు వేసింది? మిమ్మల్ని గెలిపించుకున్నది పట్టించుకోవాలని. మీకేం సంబంధం లేదని ఉంటే జనం చూస్తారు. అది కూడా ఖచ్చితంగా మీరు రెస్పాన్స్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి. అసలు ఇవన్నీ క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోయింది తెలంగాణలో? హైదరాబాద్లో ఎందుకు ఇలా జరుగుతుంది? మర్డర్లు ఏంది? నిఘా లేదా? ఈ టాస్క్ ఫోర్సులు వాళ్ళంతా ఎక్కడ పోయినరు? ఖచ్చితంగా ఇది జనాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. లాస్ట్కి మనం బీహార్లో ఉన్నాం అన్న ఫీలింగ్ వచ్చేటట్లు ఉంది లాస్ట్కి. మొన్న లాస్ట్ సండే అనుకుంటా హ్యాబిట్స్లో ఇద్దరు భార్యాభర్తలు బండి మీద పోతుంటే ఆమె గర్భవతి కూడా ఎవడో బండోడు వచ్చి గుద్ది వాళ్ళని కొట్లాట పెట్టుకొని వాళ్ళ భర్తను మస్తు కొట్టిండ్రు. ఆ వీడియో కూడా చూసినాం. ఏమీ లేదు అసలు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో కూడా అర్థమైతే లేదు. పోలీస్ స్టేషన్లో నిఘా ఉందా, లేకపోతే పోలీస్ స్టేషన్లోని కేసులు పర్స్యూ చేస్తున్నారా, లేకపోతే వేరే పనిలో బిజీగా ఉన్నారా, ఈ గవర్నమెంట్ వేరే పని అప్పగించిందా ఏమన్నా వాళ్ళకి తెలుస్తలేదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాత్రం ఒక మరక వస్తుంది. మొన్నదాకా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఇక మళ్ళీ సినిమాల్లో ఉంటుంది చూసినారా, రౌడీ పోలీసులు అంటారు. అట్లా కనిపిస్తున్న జనాలకు మళ్ళీ భయం సృష్టిస్తున్నారు పోలీసులు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, పోలీస్ స్టేషన్ పోరు. అట్లా అవుతుంది లాస్ట్కి. లీడర్ల కోసం కాదు, జనాల కోసం పనిచేయండి. మీరు ప్రభుత్వాన్ని వదిలేసేయండి. ప్రభుత్వం కాదు, మీరు జనాల కోసం పనిచేస్తే ప్రభుత్వం ఆటోమేటిక్గా ఉంటుంది, చూస్తుంది. కానీ దీని మీద మాత్రం ఖచ్చితంగా ఓ రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోయింది? అసలు హార్డ్ పోలీస్ ఆఫీసర్స్, మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు మంచి పోలీస్ ఆఫీసర్. బట్ ఏమవుతుందో ఎంతసేపటికి పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది, పోలీస్ ఆయన మీద ఏమైనా ఆరోపణలు వస్తే అన్ని సస్పెండ్ చేయడం అంతవరకే కాదు సార్. ఇక చాలా చేయాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ స్ట్రిక్ట్ అంటే ఓన్లీ పోలీస్ స్టేషన్ దగ్గర అదేదో జరిగిందని పోలీసుల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుంది దానివల్ల. చూడండి దానిలో ఎంతవరకు ఉంటుంది ఎంత అనేది. కానీ రాష్ట్రంలో క్రైమ్ రేట్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. రకరకాల మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. మీరు కంట్రోల్ చేయకపోతే ముందు మనం బీహార్ లాగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. కొద్దిగా కేర్ తీసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.